హాయ్ గాయ్స్, ఇది జస్ట్ మేము హాలిడే ఉన్నప్పుడు ఎలా ఉంటామో మేము వర్క్ చేసుకుంటాము అనేది వీడియో. ఈరోజు సండే, సో ఏం చేసామనేది చూసేయండి. థ్యాంక్స్ చెప్పుకోవడానికి ఇంకా దేనికే మరి నేర్పించింది నేనే కదా మరి. సో సండే అనేసి మేము పెసరట్లు వేసుకుందామని పెసరట్టు వేసుకుంటున్నాము. మార్నింగ్ లేచాక ఫ్రెష్ అప్ అయినాక డైరెక్ట్గా టిఫిన్ తినేసాము. టిఫిన్ తిన్నాక వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి టిఫిన్ స్టార్ట్ చేసాము. పెసరట్లు వేయడం స్టార్ట్ చేస్తుంటే మధ్యలో వచ్చి అలాగే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. సరే, సో కొంచెం వాయిస్లో బేస్ పెంచమంటావు. వీడియో కోసం పెంచు, నా మీద కాదు. నా మీద పెంచితే వాత పెట్టుకుంటావా? నీ మీద పెడితే నా మీద పెట్టుకున్నట్టే కదా. మరి పెట్టుకో, నాకు పెట్టినట్టే కదా. తర్వాత సేవ చేయాల్సింది నేనే. ఇంకా అది మాడిపోతుంది. మాడిపోదు మాడిపోదు. మరి ఏం పోతుంది? దిస్ ఈస్ కాల్డ్ పెసరట్. ఆ దోశ ఎలా ఉంది? తెచ్చుకో ప్లేట్. సో చట్నీ వేసుకుంటావా? ఇంకెంత వేసుకుంటారు? కట్టి చట్నీ ఓకే కదా. చాలు, థ్యాంక్ యూ. మాకు హోటల్ అట్లనే నేర్పించిన అట్లనే వేస్తాం మేము. నీకు ఎవరేమన్నారు ఇప్పుడు? ఇది అది ఎట్లున్నా చెప్పు షేపు. నేను రౌండ్ ఉంటానే తింటా, లేకపోతే నీట్గా వచ్చింది. నీ లెక్క కాదు, అర్థమైందా? నేను రౌండ్ ఉంటాను. ఇది నీ మూతిలా అంత హాన్సన్ ఉందా? ఇవి చూడు ఎట్లున్నదో. చూడు ఎంత ఎర్రగా. నీ మొక్కం అగు చూడు ఇంత నీట్గా వచ్చింది. నేను రౌండ్ ఉంటేనే తింటా, నేను లేకపోతే తినా. నాకు నువ్వే తింటా, నువ్వే తినిపించదు. నేను తినిపియా. బాయ్. నెక్స్ట్ వర్క్ ఏంటంటే బట్టల్ని వాషింగ్కి వేయడము. మంచిగా టిఫిన్ చేసేసి బట్టలను అయితే వాషింగ్కి వేసేసాను. వీక్లీ ట్వైస్ అలా వేస్తాను నేను. సో ఈరోజు సండే కాబట్టి మంచిగా బెడ్షీట్స్ కానీ టవల్స్ కానీ అన్నీ వేసేద్దామని చెప్పేసి ముందు బట్టల్ని వాషింగ్కి వేసిన తర్వాత ఆ టైంలో కూలర్ని క్లీన్ చేస్తున్నాం. సమ్మర్ వచ్చింది, చాలా వేడవుతుంది మా ఇంట్లో మాత్రం. అందుకే కూలర్ని ఫస్ట్ రిపేర్ చేసిద్దామని చెప్పేసి కూలర్ని రిపేర్ చేయడం స్టార్ట్ చేసాము. ఆదివారం ఆడవాళ్ళకు సెలవు అన్నోళ్ళని నరికేయాలి. ఎక్కడ సెలవు ఉంటుంది? పని నువ్వు చేస్తున్నా అంటే నీతో పాటు నేనేం చేయట్లేదా? చాలా వేడవుతుంది కాబట్టి మేము కూలర్ సెట్ చేసుకుంటాం. పట్టుకున్నా నిన్ను పట్టుకున్నా. క్లీన్ అయ్యి ఎంతసేపు పట్టింది? 2 hours పట్టింది. ఇంకా బోళ్ళు ఉన్నాయి, సింక్లో బోళ్ళు అలాగే ఉన్నాయి. సండే రోజు మొత్తం మ్యాచ్ ఉండే కదా, ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ చూసుకుంటూనే ఉండే. నేనేమో కూలర్ పెట్టినాక అక్కడ చిలుం పడుతుంది కదా, సో అక్కడ నాకు పెయింట్ లేకుండే. సో వాటర్ కలర్స్ ఇంట్లో ఉండే. సో వాటర్ కలర్స్ని అలా వాటర్లో వైట్ కలర్ అయితే చాలు అనిపించింది. అంటే ఉన్న దాంట్లో సర్దుకోవాలని చెప్పింది కదా. ఎవరు చెప్పిండ్రా? పెద్ద వాళ్ళు. ఎంతసేపు పడుతుంది అంత వేయడానికి? మరి నీకు చికెన్ అయ్యే వరకు చికెన్ చేసుకుంటూ చేస్తా. ఓకే, నేను యాడ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తా. పొద్దుటి నుంచి కిచెన్లో ఏం చేస్తున్నారా? చెప్పినా కదా సండే అంటే ఫ్రీ డే కాదు, ఫన్ డే కాదు అని. డబుల్ వర్క్ డే. తినేది ఎవరు? చేసిన తర్వాత ఎక్కువ ఇంత చేసినా నాకు కొంచెమే తినాలనిపిస్తుంది. ఎందుకో తెలియదు. స్కూల్ ఉన్నప్పుడే నాకు కరెక్ట్ టైం ఉంటుంది ఫుడ్కి. ఇంట్లో ఉంటే ఉండదు. లంచ్ డిన్నర్ అవుతుంది, డిన్నర్ ఇక ఉంటుంది ఒక్కొక్కసారి. సో మొత్తానికి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సండే మొత్తం. సండే మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ వంటింట్లో చెమటలతో. మ్యాచ్ వస్తుందా? సో ఇవాళ తిరుగుకుంటూ మ్యాచా? ఫేస్ ప్యాక్ డే. సండే యా, నువ్వు వేసుకుంది కదా నాకా? అవును, మరి నాకు తోడు ఉండద్దా? దీంట్లో కూడా
పెళ్ళిలో ఏమని ప్రామిస్ చేసినావు? దేంట్లోనన్నా తోడుంటా అని ప్రామిస్ చేసినావు, దీంట్లో కూడా తోడుంటా. దేవుడా కాదు దేవత, నేను దేవతని. సో వంట అయ్యేసరికి మొత్తం చికెన్ అంతా అయ్యి తినేసరికి బట్టలన్నీ వాషింగ్ మిషన్లో కంప్లీట్ అయిపోయినాయి. సో వాటిని ఆరేయడానికి పైకి వచ్చినాం. ఇలా అన్నీ ఒకటేసారి ఆరేయడానికి ఆగినామన్నట్టు 4-5 ట్రిప్స్ తర్వాత ఇక రెస్ట్ తీసుకుందాం అనే టైంకి మేము ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. 25th యానివర్సరీ. వాళ్ళు ఎవరో మాకు అంతగా పరిచయం లేదు. ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసరికి మ్యాచ్ లాస్ట్ ఎండింగ్లో ఉండే, వెంటనే మ్యాచ్ చూసినాము. ఎవరు విన్ అవుతారు అనే టెన్షన్లోనే ఉండే, ఎందుకంటే మార్నింగ్ నుంచి మిస్ అవ్వకుండా చూస్తున్నాము. ఇక మ్యాచ్ చూడొచ్చు అనే టైంకి మేము ఫంక్షన్కి వెళ్ళి వచ్చినాము. సో అక్కడ ఆల్రెడీ అందరు ఫంక్షన్లో అటెండ్ అయ్యారు, కానీ అన్ని ఫోన్లలో మ్యాచే జరుగుతుంది, ఎన్ని స్కోర్ ఎంత అది ఇదని అడుగుతూనే ఉన్నారు. బట్ మేము ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా మ్యాచ్ ఎండింగ్ టైంకి వచ్చేసింది. ఇండియా అయితే విన్ అయింది. మేము మాత్రం మస్తు హ్యాపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.